హాయ్ ఆల్ మనకి అమెజాన్ నుంచి కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగిందనమాట. సో, ఇది కూడా చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ అదేవిధంగా మనకి ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. రిమోట్ జాబ్ ఆపర్చునిటీ. సో, డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా ఇందులో చాలా డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ముందుగా ఇక్కడ చూసుకుంటే మనకి అఫీషియల్ అమెజాన్ జాబ్స్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది అఫీషియల్గా మీకు అమెజాన్ అనమాట, థర్డ్ పార్టీ కంపెనీ ఏం కాదు. సో, డైరెక్ట్గా మీకు అమెజాన్ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే జాబ్ రోల్ వచ్చేసరికి ఇన్వెస్ట్ స్పెషలిస్ట్ అనమాట. ఓకేనా? సో, ఇన్వెస్ట్ స్పెషలిస్ట్ అంటే ఏంటి అంటే మీరు రిస్క్ మేనేజ్మెంట్ టీమ్తో వర్క్ చేస్తారన్నమాట అమెజాన్లో. సో, మీ మెయిన్గా జాబ్ రోల్ ఏంటి అంటే అమెజాన్లో కొన్ని ఫ్రాడ్స్ జరుగుతాయి కదా. సో, ఆ ఫ్రాడ్స్ మీరు ఐడెంటిఫై చేసి టీమ్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో, ఇది మెయిన్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి అండ్ మెయిన్ జాబ్ వర్క్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి. కానీ ఇంకా ఇన్డెప్త్ కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అవన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, మీకు చిన్న నోట్స్ అనేది ప్రిపేర్ చేశారనమాట మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం. సో, ఇక్కడ చూసుకుంటే మనకి వాట్ ఈస్ దిస్ రోల్ అబౌట్. ఓకేనా? సో, ఇది మీకు ఇప్పుడు చూపిస్తుంది, ఇది రెండు సేమే అనమాట. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఫుల్ పారాగ్రాఫ్లో ఉంది కదా, కొంచెం అర్థం అవ్వడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో, అందుకని చెప్పి నేను సెపరేట్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే వాట్ ఈస్ దిస్ రోల్ అబౌట్ అంటే రోల్ అంటే ఏంటి అంటే ఈ మన రోల్ వచ్చరికి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనమాట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. అక్కడ చూసుకుంటే యూ విల్ ఇన్వెస్టిగేట్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ అండ్ కస్టమర్ యాక్టివిటీస్ అనమాట. ఓకేనా? సో, ఏమైనా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినా లేకపోతే కస్టమర్ యాక్టివిటీస్ మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రోడక్ట్ పెట్టి యూస్ చేసుకొని విత్ ఇన్ రిటర్న్ పీరియడ్లో రిటర్న్ పెట్టడం కానీ అలా ఒకే పర్సన్ ఎక్కువ మంది చేశారనుకో మీరు అలాంటివి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు కొన్ని ఎస్ఓపీస్ ఉంటాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని చెప్పి ఉంటాయన్నమాట. సో, దాని ప్రకారంగా మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. అలాంటి కస్టమర్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరైనా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ చేసినా అలాంటి మీరు ఐడెంటిఫై చేసి టీమ్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే యూ విల్ ఇన్వెస్టిగేట్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ అండ్ కస్టమర్ యాక్టివిటీస్ టు ప్రివెంట్ ఫ్రాడ్, అబ్యూస్, స్కామ్స్, చార్జ్ బ్యాక్స్ అండ్ ఫైనాన్షియల్ లాసెస్. ఓకేనా? సో, ఇది మెయిన్ రోల్ వచ్చరికి ఇది అనమాట. మీరు సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్, కస్టమర్ యాక్టివిటీస్ మీరు అబ్జర్వ్ చేసి మీకు ఏమైనా ఫ్రాడ్ అనిపిస్తే అప్పుడు మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే ఫ్రాడ్ డిటెక్షన్ ప్లస్ రిస్క్ అనాలిసిస్ ప్లస్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఆపరేషన్స్. ఓకేనా? సో, ఈ మూడు కలిపి మన వర్క్ అనమాట. ఓకేనా? సో, డైలీ వర్క్ వచ్చరికి మనకి ఈ మూడే ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ యువర్ బేసికలీ ప్రొటెక్టింగ్ కస్టమర్స్. ఓకేనా? ఇందులో మనం చేసే జాబ్లో ఏంటి అంటే బెనిఫిట్ ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ కస్టమర్స్కి ప్రొటెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే వేరే కస్టమర్స్ ఈ ఫ్రాడ్లో గురవ్వకుండా. ఓకేనా? అదేవిధంగా అమెజాన్స్ మనీ. సో, అమెజాన్కి మనం హెల్ప్ చేస్తున్నాం అమెజాన్ ఫ్రాడ్ డిటెక్షన్లో. అండ్ అదేవిధంగా అమెజాన్ రెప్యుటేషన్ కూడా మనం కాపాడుతున్నాం, ఎందుకంటే ఫ్రాడ్ల కంపెనీ కాకుండా మనం ఫ్రాడ్ని ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి అమెజాన్ రెప్యుటేషన్ అనేది పోగొట్టుకుంటా మనం కాపాడుతాం అనమాట. అదేవిధంగా లీగల్ కంప్లైంట్స్ కూడా మనం చేస్తూ ఉంటాం అనమాట. అంటే అమెజాన్కి యూజ్ అవుతుంది అనమాట. ఒక నీ యొక్క వర్క్ వల్ల, మనం చేసే వర్క్ వల్ల. ఓకేనా? సో, ఇక్కడ చూసుకుంటే కోర్ నేచర్ ఆఫ్ ది జాబ్ చూసుకుంటే హై అనలిటికల్. అంటే ఇందులో మనకి ఏంటంటే ఎలాంటి క్యాండిడేట్స్ వీళ్ళకి కావాలంటే సో మీకు అనలిటికల్ అంటే థింకింగ్ పవర్ ఉండాలన్నమాట. అంటే థింకింగ్ పవర్, డెసిషన్ తీసుకున్న మీకు క్యాపబుల్ ఉండాలన్నమాట. ఓకేనా? సో, ఇన్స్టెంట్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐడెంటిఫై చేశారంటే మీకు ఇచ్చిన ప్రొసీజర్లో మీరు దాన్ని ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. ఓకే, ఇది ఫ్రాడ్, లేకపోతే ఇది ఫ్రాడ్ కాదు, లేకపోతే దీన్ని ఇంకా అబ్జర్వబిలిటీలో పెట్టాలని చెప్పి. సో, విధంగా మీరు డెసిషన్ తీసుకోగలగాలన్నమాట. ఓకేనా? మీరు రాంగ్ డెసిషన్స్ అనేది తీసుకోకూడదు అనమాట. ఓకేనా? సో, చూసుకుంటే డెసిషన్ హెవీ, ఎస్ఓపి డ్రివెన్ చెప్పాను కదా, మనకు ఆల్రెడీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట. అంటే మీకు ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో, మీరు ఈ విధంగా చేయాలని చెప్పి మొత్తం ట్రైనింగ్ ఇస్తారు, మొత్తం ప్లానింగ్ ఉంటుంది అన్నమాట. సో, మీరు ఆ విధంగా ఫాలో అయ్యి చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? చెప్పాం కదా మనకి ఇక్కడ యాక్యురసీ సెన్సిటివ్ అనమాట. మనం చేసే పని యాక్యురేట్గా చేయాలన్నమాట, ఎందుకంటే ఇది ఫ్రాడ్ డిటెక్షన్ కాబట్టి ఎవరైనా బై మిస్టేక్గా మనం ఎవరిదైనా అకౌంట్ బ్లాక్ చేస్తాం అనుకోండి, వాళ్ళకి మళ్ళీ అది మళ్ళీ మనకే ఫైర్ బ్యాక్ అవుతుంది అనమాట. ఓకేనా? సో, అందుకని చెప్పి మనం చేసే వర్క్ యాక్యురసీగా చేయాలన్నమాట. అదేవిధంగా ఫాస్ట్ పేస్డ్ కూడా ఉండాలన్నమాట, మరీ స్లోగా చేయకూడదు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇండిపెండెంట్ రోల్ అనమాట. మనకి ఇండిపెండెంట్ రోల్ టైప్ ఉంటుంది అనమాట. అంటే మనకి ఎవరు పైన అబ్జర్వబిలిటీస్ ఎవరు ఉండరు, రైట్? మన ఇండిపెండెంట్ రోల్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా? యూ విల్ మేక్ డెసిషన్స్ దట్ మే బ్లాక్ అకౌంట్స్. ఓకేనా? సో, మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటామంటే మనం ఒక డెసిషన్ తీసుకున్నామంటే ఆ డెసిషన్కి సో కస్టమర్ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అండ్ అదేవిధంగా పేమెంట్స్ అనేది ఆపగలం, అదేవిధంగా రివర్స్ ట్రాన్సాక్షన్ చేయగలం, ఫ్లాగ్ ఫ్రాడ్ ప్యాటర్న్స్. ఓకేనా?
ఒక పర్టికులర్ ప్యాటర్న్ అనేది ఒక కస్టమర్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఆ ప్యాటర్న్ అనేది మనం ఫ్లాగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో అదే ప్యాటర్న్ మనకి ఎస్ఓపిలో ఇంక్లూడ్ అవుతుంది. సో అదే ప్యాటర్న్ మనం వేరే వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేస్తే సో మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం అనమాట. ఓకే, ఇది స్కామ్ అని చెప్పి ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సో ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ డెసిషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి టేకన్ ఇండిపెండెంట్లీ విత్ హై యాక్యురసీ. ఓకేనా. సో వీళ్ళు ఏం ఇది వీళ్ళు వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఓకే, మనం ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోగలగాలన్నమాట. అది కూడా రైట్ డెసిషన్ అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే యూ విల్ అనలైజ్ అన్యూజువల్ ఆర్డర్స్. ఓకేనా. సో అంటే రాంగ్ ఆర్డర్స్ కానీ, ఎక్కువ ఆర్డర్స్ కానీ, ఎక్కువ రిటర్న్స్ కానీ, ఎక్కువ ఆర్డర్స్ కాదు ఎక్కువ రిటర్న్స్ సేమ్ ప్రోడక్ట్ పెట్టడం కానీ, లేకపోతే కొంతమంది ప్రోడక్ట్ బుక్ చేసి వేరే ప్రోడక్ట్ మీద రిటర్న్లో పంపించడం కానీ. సో ఇలాంటి కేసెస్ మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, చెక్ రిస్కీ ట్రాన్సాక్షన్స్, డిటెక్ట్ ఫేక్ అకౌంట్స్. కొంతమంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు కదా వేరే వేరే పర్పసెస్ కోసం. సో మీరు అవి కూడా ఐడెంటిఫై చేయాలన్నమాట. చూడండి, ఐడెంటిఫై బయర్స్ అబ్యూస్ ప్యాటర్న్స్, లుక్ ఫర్ రీఫండ్ ఫ్రాడ్, డిటెక్ట్ పేమెంట్ మ్యానిపులేషన్. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి అమెజాన్లో జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని చెప్పి ఈ రోజు వాళ్ళు క్రియేట్ చేశారు. సో కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను పెట్టాను. అక్కడ చూసుకుంటే సేమ్ కార్డ్ యూజ్డ్ అక్రాస్ 10 న్యూ అకౌంట్స్, హై వాల్యూ ఆర్డర్స్ ఫ్రమ్ రిస్కీ జియోగ్రఫీస్. ఓకేనా. సడన్ స్పైక్ ఇన్ రీఫండ్స్, సస్పీషియస్ ఐపీ అడ్రసెస్. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఎలాంటివి ఏమైనా మీకు వస్తే మీరు వెంటనే దాన్ని ఫ్రాడ్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనకి ఇందులో మనం వర్క్ సరిగా చేసామా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మన టీం వాళ్ళకి, లేకపోతే మనం ఉన్న పైన వాళ్ళకి ఎవరికైనా సరే. సో ఇక్కడ చూసుకుంటే యూ విల్ బి ఎవాల్యుయేటెడ్ ఆన్ నెంబర్ ఆఫ్ కేసెస్ హ్యాండిల్డ్ పర్ వీక్. ఓకేనా. సో మనం పర్ వీక్కి ఎన్ని కేసెస్ హ్యాండిల్ చేసామని చెప్పి, లేకపోతే యాక్యురసీ పర్సంటేజ్. ఓకేనా, మనం ఎంత యాక్యురేట్గా ఐడెంటిఫై చేస్తున్నామని చెప్పి, లేకపోతే డెసిషన్ క్వాలిటీ, ఎర్రర్ రేటు. సో ఈ విధంగా కొన్ని పారామీటర్స్ ఉంటాయన్నమాట. సో ఈ పారామీటర్స్ బట్టి పర్ వీకు లేకపోతే ఓవరాల్గా పర్ మంత్ మీకు అనలైజ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఈ విధంగా మీరు వాళ్ళకి తెలుస్తుంది అనమాట, టీం వాళ్ళకి మీరు వర్క్ ఎంత బాగా చేస్తున్నారు, ఎంత ఎఫెక్టివ్గా చేస్తున్నారు అని చెప్పి. ఓకేనా. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క జాబ్కి షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. మనకి 24/7 ఆన్లో ఉంటుంది ఈ యొక్క రోల్ వచ్చేసరికి. సో 24/7లో మనకి షిఫ్ట్స్ ఉంటాయి అనమాట. సో షిఫ్ట్స్ వైజ్గా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా మనం ఓన్లీ పర్ వీక్కి ఓన్లీ 5 డేసే వర్క్ ఉంటుంది అనమాట. 2 కన్సిక్యూటివ్ డేస్ రొటేషనల్ ఆఫ్ ఉంటుంది అనమాట. అంటే 2 సేమ్ డేస్, అంటే నెక్స్ట్ డే అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే, సండే, మండే, ట్యూస్డే. సో ఆ విధంగా మనకి ఈ రోజు నెక్స్ట్ రోజు 2 రోజులు కూడా మనం ఆఫ్ తీసుకోవచ్చు అనమాట. అండ్ మనం వర్క్ చేయాల్సింది ఓన్లీ 5 డేస్ వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట పర్ వీక్ వచ్చేసరికి. ఓకేనా. సో ఇక్కడ మనకి రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలన్నమాట. అండ్ అదేవిధంగా మనకి ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి. మన ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్కి ఓకే అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా. సో అది కూడా రిక్వైర్మెంటే, ఎందుకంటే షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి, మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. సో ఆ షిఫ్ట్స్కి మనం ఓకే అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇవి మనకు మెయిన్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి, లేకపోతే రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసరికి. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా అదే డీటెయిల్స్ మీరు ఎక్కడ చూసుకున్నా సరే సేమ్ ఉంటాయి అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే కీ రెస్పాన్సిబిలిటీస్, బేసిక్ క్వాలిఫికేషన్, స్పీక్ రైట్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, ఎంఎస్ ఆఫీస్. సో మీకు సేమ్ డీటెయిల్స్ ఇక్కడ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే 24/7 షిఫ్ట్, 5 డే వర్కింగ్ షిఫ్ట్, 2 కన్సిక్యూటివ్ డేస్ ఆఫ్, సేమ్ అన్నీ ఇలాగే ఉంటాయి. మీకు కాకపోతే ఒక చిన్న షార్ట్ నోట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఈ రోల్ వచ్చేసరికి మనకి ఎఫ్టీసీ రోల్ అనమాట. సో మనకి ఎఫ్టీసీ అంటే ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అనమాట. ఓకేనా. సో మనకి ఎఫ్టీసీ రోల్ అంటే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్. అంటే మనకి ఇది ఇనిషియల్గా వీళ్ళైతే 12 months కాంట్రాక్ట్ కింద తీసుకుంటున్నారు అనమాట. అంటే అబ్జర్వ్ చేయడానికి. సో మీరు వర్క్ చేసి చెప్పాం కదా నాకు మీకు వర్క్ అనేది ఎవాల్యుయేట్ చేస్తారని చెప్పి. సో మీరు దాన్ని బట్టి మీరు చేసిన వర్క్ బట్టి వీళ్ళు మిమ్మల్ని ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇనిషియల్గా అయితే మీకు 12 months వరకు ఉంటుంది అనమాట. అండ్ మీకు పేరోలు ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్ అమెజాన్ ఆఫీషియల్ అమెజాన్ నుంచే మీకు వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ అప్లై ప్రాసెస్ కూడా సింపులే. మీకు ఈ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ సైడ్లో అప్లై నౌ అని చెప్పి ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేశాక మనకి ఈ విధంగా నార్మల్గా అకౌంట్ క్రియేట్ చేసుకోమని ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఫామ్ వస్తుంది. సో మనకి మీరు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు అనమాట. ఒక అకౌంట్ లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది అప్లై ప్రాసెస్ కూడా వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.